అమ్మాజీ కిచెన్కి స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం చాలా హెల్దీ రెసిపీ ఒకటి చూద్దాము. అదేంటంటే కోడో మిల్లెట్ పొంగల్. మనం అరికలు అంటాం కదా, దాంతో పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మిల్లెట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా రకాలు ఉంటాయి, లైక్ కొర్రలు, ఊడలు, సామలు, అరికలు, రాగులు, జొన్నలు, ఇలా చాలా ఉంటాయి. ఏ మిల్లెట్స్తో అయినా ఇది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఇవాళ మనం అరికలతో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కప్పు మిల్లెట్స్ తీసుకుని అవి చక్కగా వాష్ చేసుకుని వాటిని ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేకపోతే కొంచెం వామ్ వాటర్ పోసుకొని 1 గంట నానబెట్టుకున్నా సరిపోతుంది. నానబెట్టుకున్న అరికల్లో 1 కప్పు మిల్లెట్స్కి మనం 5 to 6 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఇది మనం చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట, అన్నంలాగా కాదు. సో 1 కప్పు అరికెలకి 6 కప్స్ వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం కొన్ని మిరియాలు చక్కగా కచ్చాపచ్చాగా పొలుగ్గా పేస్ట్ చేసుకుని దీనికి తర్వాత తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని వాటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం ముక్కలు కూడా సన్నగా తరుక్కొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పొంగల్కి మెయిన్ మనం ఏంటంటే అల్లం, పచ్చిమిర్చి అండ్ మిరియాలు, బ్లాక్ పెప్పర్ కార్న్స్, ఈ 3 మెయిన్. అప్పుడే మనకి పొంగల్ చాలా టేస్టీగా కారంగా బాగుంటుంది. సో ఇందులో ఇంకా 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇందాక మనం కచ్చాపచ్చా నూరుకున్న ఆ మిరియాలు కూడా ఇందులో వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ కొంచెం ఈ మిరియాలు బ్లాక్గా ఫ్రై అయితేనే మనకి ఆ ఘాటు ఆ ఆయిల్లోకి వెళ్ళి బాగుంటుంది. ఇలా చక్కగా ఫ్రై చేసేసుకుని లాస్ట్లో కొంచెం క్యాష్యూస్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అది కూడా వేసుకుని తాలింపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మన కుక్కర్లో ఉన్న మిల్లెట్స్ ఎలా ఉడికాయో చూద్దాము. 5 విజిల్స్ తర్వాత ఇవి చక్కగా మెత్తగా ఇలా అయిపోతాయి అన్నమాట. సో దీనికి ఇవి ఈ వాటర్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంటాయి. సో అందుకు మనం ఒక కప్పు కానీ అరకప్పు వాటర్, మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా కొంచెం వాటర్ పోసుకుని ఇంకొక పొంగు రానివ్వాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఉడికినాక మనం ఇందాక చేసుకున్న ఆ తాలింపుని ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. చూడండి, మనకి ఉడికినాక ఇలా మెత్తగా ఉంటుంది. దానిలో మనం తాలింపు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే ఇంకా మన పొంగల్ రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఒకవేళ ఈ తాలింపులో ఆయిల్ కాదు, మాకు నెయ్యి కావాలి అనుకుంటే నెయ్యితో ఈ తాలింపు వేసుకున్నా ఇది చాలా రుచిగా ఉంటుంది. వద్దు అంటే ఆయిల్తో వేసుకోవచ్చు. చూసారా, అయిపోయినాక కన్సిస్టెన్సీ మనకి ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి పొంగల్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఆరిపోయిన తర్వాత కూడా ఇది మరీ శుద్ధగా అవ్వకుండా అప్పుడు బాగుంటుంది అనమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేసారు కదా మన హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ అరికెలు కోడో మిల్లెట్ పొంగల్ ఎలా చేయాలో. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈరోజు ఇది చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్ కోసం మా అమ్మాజీ కిచెన్ని ఫాలో అవ్వండి.